మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను లీగాలిటీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అని నేను మాట్లాడతాను. తర్వాత రియల్ ఫ్యాక్ట్స్ ఏం జరిగాయి అనేది మేడం చెప్తారు మీకు. ఏదైతే మీరందరూ చూస్తున్నారో, జైపూర్ నుంచి పోలీసులు రావడం, మేడం కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ కంప్లైంట్ని పట్టించుకోకుండా ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు. కాకపోతే అన్ని బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టున్నారు. లైఫ్ థ్రెట్ ఉందని చెప్తే కూడా బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టి బెయిలబుల్ సెక్షన్స్ని పెట్టి కేసు రిజిస్టర్ చేయడం చూసాం. ఇక్కడ అన్యాయం జరిగిందనేది కూడా ఒక అంశం మనకు ఉంది. అయితే జైపూర్ నుంచి పోలీసు వాళ్ళు ఏదైతే వచ్చారో, ఈరోజు లక్ష్మి గారిని కిలాడి లేడీ అనే ట్యాగ్ లైన్ పెట్టేసి ఒక వ్యక్తి ఏ విధంగా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసి తిరుపతి నుంచి ఒక తిరుపతి మహిళ, ఇక్కడ తిరుపతిలో రాయలసీమలో లేడీస్ అంటే చాలా గౌరవిస్తాం మనము. అలాంటి లేడీస్ని ఈరోజు ఎంత అవహేళనగా, ఎంత నీచంగా, ఎంత దుర్భాషలాడుతూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం. మనం దాన్ని సహిస్తూ కూడా కూర్చున్నాము. ఈరోజు ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడతాం. జైపూర్కి సంబంధించిన కేసులో ఈవిడ కాదండి ముద్దాయి. దాంట్లో వేరే వాళ్ళు ముద్దాయిలు ఎవరు? ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయనకి సంబంధించిన వ్యక్తులు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరితోనూ ఇతను చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆయన అకౌంట్లో వేయించుకోకుండా వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్లో వేయించడం అనేది కామన్గా జరిగిన అంశం. వాళ్ళ అకౌంట్లో నుంచి మేడం అకౌంట్కి డబ్బులు రావడం వల్ల ఆ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో లేని పేరుని తర్వాత ఈవిడ పేరుని యాడ్ ఆన్ చేయడం అనేది జరిగింది. ఈ పేరుని యాడ్ ఆన్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు అక్కడికి రావడానికి కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వ్యక్తులు కిరణ్ రాయల్ వెనకాల నుండి సపోర్ట్ చేసి ఈరోజు పోలీసు వాళ్ళు 24 గంటల్లో వచ్చి ఈవిడని సూపర్ ఉమెన్, మనం చూసాం సినిమాలలో వాడాం, వకీల్ సాబ్ అనే సినిమాలో సూపర్ ఉమెన్ ఎలా జెట్ ఫ్లైట్లో వస్తుందో అలా జెట్ ఫ్లైట్లో వచ్చి తీసుకెళ్ళిపోయారు. బట్ ఎనీహో ఫైనల్గా న్యాయమే గెలిచింది. మళ్ళీ తిరిగి 24 గంటల లోపలే మళ్ళీ బెయిల్ రావడము. అక్కడ న్యాయమూర్తి దగ్గర కూడా మేము దీనికి సంబంధించిన అంశాలన్నీ మాట్లాడితే ఇంపోర్షనేషన్ జరిగిందంటే ఫైల్ అంతా వెరిఫై చేసిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడ కూడా ఈవిడకి కనెక్షన్ లేదు ఇందులో అని చెప్పేసి నమ్మిన తర్వాతనే బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇంకో విషయం నేను ఇక్కడ ఫ్యాక్ట్స్ మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎవరి కిరణ్ రాయల్, ఈవిడికి కిరణ్ రాయల్కి ఏంటి ట్రాన్సాక్షన్స్ అంటే, కిరణ్ రాయల్ ఏదైతే బిజినెస్లు చేస్తాడో, అంటే రకరకాల బిజినెస్లు ఉన్నాయంట ఆయనకి, అన్ని ఆన్లైన్కి సంబంధించిన బిజినెస్లు, ఇక్కడ దర్శనాలకు సంబంధించిన బిజినెస్లు, ఇంకా వేరే కైండ్ ఆఫ్ బిజినెస్, అవి ఏవి కూడా లీగల్ బిజినెస్ కాదు, అన్ని లీగల్ బిజినెస్లే. దేనికి కూడా ప్రూఫ్లు ఉండవు, దేనికి కూడా ఎవిడెన్స్లు ఉండవు, అన్ని థర్డ్ పర్సన్స్తో. మనం చూసాం ఇదే ప్రెస్ క్లబ్లో అనుకుంటాను, ఒక వ్యక్తి గని అనే వ్యక్తి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నిలిపి పెట్టావు అని పెట్టావు. ఈ గని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి కూడా మేడం మీకు క్లియర్ కట్గా చెప్తారు. ఈ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఓ ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఒక వ్యక్తి, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆడవాళ్ళని ఈ విధంగా వంచి, ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులను ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే వలవేసి మరీ పట్టి ఇలా చేస్తారా అని చెప్పేసి, ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి చూసే మేము ఈ కేసును టేకప్ చేసి జైపూర్ వరకు వెళ్ళి కూడా అక్కడ న్యాయస్థానాలు కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి చెప్పి, అసలు ఈ కేసు ఏంటంటే బేసిక్ కేసు ఇన్ఫర్మేషన్ కూడా తెలియని వ్యక్తి లక్ష్మి గారు. ఒక అమాయకురాలని ఈరోజు ఒక ముద్దాయిగా చిత్రీకరించడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో మీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడే కానీ ఇప్పుడు దాకా ఈవిడికి డైరెక్ట్గా కనెక్ట్ అనేది, డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఏది లేదు. 2021లో కేసు పెడితే ఆ కేసుకి సంబంధించింది ఇదే కిరణ్ రాయలు అందరితో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళు ఎలా ఫ్లైట్లో వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎవరున్నారో, ప్రైవేట్ కార్ ఎవరిది, కారు పక్కన కూర్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరు, దాని ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరు, అక్కడికి జైపూర్కి పంపించిన టికెట్స్ ఎవరివి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ లీగల్ అంశాలు కాబట్టి అవన్నీ మేము తీస్తున్నాము. అవన్నీ వచ్చిన తర్వాత మీడియా మిత్రులు కూడా ఇంకోటి తెలుసుకుంటారు. నేను ఇంకొక విషయాన్ని మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈవిడ ఒక బాధితురాలు వాస్తవంగా చెప్పాలంటే. అంటే డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే కంప్లైంట్ జైపూర్లో పెట్టున్నారో అదే విధంగా మన తిరుపతిలో కూడా ఈవిడ కంప్లైంట్ పెట్టారు. 2023లో ఎఫ్ఐఆర్ నెంబర్ 44/2023 ఈవిడ 16 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు అని చెప్పేసి ఈవిడ కంప్లైంట్ కూడా పెట్టున్నారు. నిజంగా ఈవిడ కిలాడి లేడీ అయితే డబ్బులు పోగొట్టుకుని కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? సో ఈ డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు ఎందుకు, ఏం మోడ్ ఆఫ్ ఆపరెండిస్ ఏంటో కూడా మీకు చెప్తాను. మనం అందరం చూసాం టెలిగ్రామ్స్ గ్రూప్స్ అనేసి, లేకపోతే వాట్సాప్ గ్రూప్ అనేసి, ఆ గ్రూపులలో మీరు 10,000 పెడితే 20,000 రూపాయలు వస్తాం, 20,000 పెడితే 30,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కొన్ని సర్క్యులేషన్ అవుతుంటాయి. ఆ సర్క్యులేషన్స్ దానిలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆశ కొద్దీ డబ్బులు వేసుకోవడం జరుగుతుంది. దాని అన్నిటికీ క్రియేటర్, రింగ్ మాస్టర్ ఎవరు అంటే ఈ కిరణ్ రాయల్ అంట. ఎందుకంటే నేను మేడంతో మాట్లాడిన తర్వాత మేడం ఫ్యాక్ట్స్ అని నాకు చెప్పిన తర్వాత ఈయన ఆపరేట్, ఇంకొకటి ఈవిడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానీ, క్రెడిట్ కార్డులు కానీ, డెబిట్ కార్డులు కానీ, ఫోన్లు కానీ ఏవి కూడా ఈవిడ ఆపరేట్ చేయట్లేదు. ఈ రోజు వరకు కూడా ఆపరేట్ చేయట్లేదు. మొత్తం ఈవిడికి సంబంధించిన చెక్ బుక్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్స్ ప్రతి ఒక్కటి కూడా కిరణ్ రాయల్ కస్టడీలోనే ఉన్నాయి. ఇంకొక అంశం మీకు చెప్పాలనుకుంటున్నాను.
మేడం గారు వాళ్ళ భర్త డిసీజ్డ్ అయిన తర్వాత కూడా ఆయన బ్యాంక్ అకౌంట్ని కూడా ఆ వ్యక్తి వాడుతున్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఆ వ్యక్తి అదే బ్యాంక్ అకౌంట్ని కస్టడీలో పెట్టుకొని డిసెంబర్లో కూడా ట్రాన్సాక్షన్స్ చేసి ఉన్నాయి. అంటే ఇన్పార్సరేషన్ చేసి ఆ వ్యక్తి మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం అతని దగ్గర ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టున్నారో ఆ ఎఫ్ఐఆర్ బెయిలబుల్ అఫెన్స్లు కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్లు కట్టేసి అతను ఇంట్రాగేషన్ చేయాల్సిన పరిస్థితి వ్యక్తిని ఈరోజు ఫ్రీగా స్వచ్ఛగా తిరుగుతున్నాడు. అంటే లైఫ్ థ్రెట్ ఉన్న వ్యక్తిని కూడా పోలీసు వాళ్ళు ఈరోజు పట్టించుకోలేదంటే మరి ఏ మాత్రం ఇక్కడ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందో కూడా నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులు వేరుంటాయి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరుంటాయి. ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే ఒకటి కారణము, పవన్ కళ్యాణ్కి ఆయనకున్న సన్నిహితం కావచ్చు, నాదల మనోహర్కి ఆయనకున్న సన్నిహితం కావచ్చు, జనసేన పార్టీకి ఆయనకున్న సన్నిహితం కావచ్చు, ఇంకా ఇతరతర ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నీ కూడా ఫ్యాక్ట్స్ మేడం మీకు చెప్తారు. దయచేసి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా పేషెన్స్గా ఒక 2 minutes మేడం చెప్పింది విని మీరు యాజ్ ఇట్ ఈస్గా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్తే. మీకు అందరికీ తెలిసిందే, నేను ఈ ప్రెస్ మీట్ నుంచి బయట అడుగు పెట్టడం, వితిన్ సెకండ్స్లో ఒక లేడీ వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్ళడం. ఆమె ఎందుకు చేసుకెళ్తుందో కూడా నాకు తెలియదు. దౌర్జన్యంగా తీసుకెళ్ళిందని. ఆమె ఎలా తీసుకెళ్ళిందంటే, ఆమెకి ఎవరో ఫోర్సబుల్గా చెప్పి మీరు ఈ అమ్మాయిని తీసుకోరాకపోతే మీకు జాబ్ లేదు అని వాళ్ళకి చాలా ఎంత ప్రెషర్ పెట్టారో అంత ప్రెషర్ ఉంటేనే ఆమె అంత ఇలా బిహేవ్ చేస్తుంది. ఆమె చేసిన ప్రెజర్ వల్ల ఇక్కడ మన తిరుపతి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఒక లేడీ వచ్చి మొత్తం పోలీసుల్ని మొత్తం మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళడానికి, నేను వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తుంటే కేసు ఏమని సమాధానం చెప్పాల. ఈవెన్ స్టేషన్లో ఒక్కరికి కూడా చెప్పలేదు వాళ్ళు. ఆమె లేడీ నాకు తెలియదు, నేను తీసుకెళ్ళాలంతే. ఇవంతా పక్కన పెడదాం, ఓకే అయిపోయింది. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు, అన్అఫిషియల్గా వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు అక్కడ అడిగారు, లోకల్ పోలీసులు లేకుండా మీరు ఎలా పిక్ చేస్తారు అంటే, మాకు ఆ ముందే లొకేషన్ తెలిసింది అన్నారు. మిస్టర్ కిరణ్ రాయల్ గారు చెప్పారు, ప్రెస్ మీట్లో నేను 12 o'clock నేను ప్రెస్ మీట్లో ఉంటానని చెప్పి ఇంతంత పెద్ద ఓట్లు ఇచ్చినాక వాళ్ళకి తెలీదా అని. మీరు అందరూ వినే ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు, ఒక్క పాయింట్ కూడా తెలుగు అనేది రాదు వాళ్ళకి. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు? వీటన్నిటికీ ఆన్సర్స్ నేను చెప్తాను. ఒక వెధవా అని చెప్పడానికి ఒక మహిళకి ఎంత కష్టం అవుతా ఉందంటే అంత కష్టం. ప్రెస్ని, మీడియాని అతను ఎంత మేనేజ్ చేస్తాడో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా. అతను చాలా దిట్ట ఇందులో. నాకు జరిగిన అన్యాయం కోసం నేను వచ్చా. నేను కేసు పెట్టిన ఎస్పీ ఆఫీస్లో పెట్టిన సెకండ్స్లో ప్రెస్ క్లబ్ అని పిక్ చేయించాడంటే అతను చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందంటే, అవన్నిటి గురించి చెప్తే, నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే జస్టిస్ ఉన్నారో ఆమె లేడీ అడిగింది ఎలా తీసుకొచ్చారు అని అడిగితే బై ఫ్లైట్ అన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు, ఏ ఫ్లైట్, ఎంత టైం పడింది అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. దానికి ఎవరు బుక్ చేశారు అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. 41 అనే నోటీసు ఇచ్చారా అంటే ఇవ్వలేదు అని చెప్పారు. వితౌట్ ఎనీ ఇవి ఎలా తీసుకొచ్చారంటే, లొకేషన్ ట్రేస్ అయింది, అప్స్కాండ్లో ఉన్నింది, సో అప్స్కాండ్లో ఉన్నామే దొరికిందని చెప్పి తీసుకొచ్చేసాం. ఇప్పుడు మీకే తెలుసు ఎన్నో కేసులు, నాకు వీడికి తెలియదు, నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది నాకు టోటల్. అక్కడ ఉండే వాళ్ళే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని కోట్ల స్కామ్స్, తీవ్రవాదులు ఎంత వాళ్ళైనా కూడా వచ్చి ఇమ్మీడియట్గా 2 గంటల్లో ఫ్లైట్ వేసుకొని వచ్చేసి ఒక హోటల్లో ఎవరైతే ఈ కిరణ్ రాయల్ ఉన్నాడో వాళ్ళని దింపి ఒక హోటల్లో ఒక ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేయించి, గవర్నమెంట్ ట్యాక్సీ కాదండి, నోట్ చేసుకోండి, గవర్నమెంట్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ ఎక్కించి, మీ అందరూ చూడాల్సిన విషయం ఏమంటే ఇందులో అన్అఫిషియల్గా ఒక అతను కారులో ముందర కూర్చోన్నాడు, వైట్ షర్ట్ వేసుకొని, ఒక పిల్లోడు. మీరందరూ నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు. అతన్ని తీసుకొని ముందర కూర్చున్నాడు. అసలు అతను ఎవరు? పోలీసా, మీడియానా, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్తో పాటు వచ్చిన అబ్బాయా? ఎవరతను? 20 ఏళ్ళ అబ్బాయి. వాడికి ఏ సంబంధం? లొకేషన్తో పాటు తీసుకొని వచ్చి ఆమె లక్ష్మి అని చెప్పి, నా దగ్గర వాళ్ళ ఫోటో కూడా లేదండి, క్లియర్. నేను అక్కడికి వెళ్ళాకే నా ఫోటో తీసుకున్నారు వాళ్ళు. లక్ష్మి ఇంత మీడియాలో 2 రోజులకు పబ్లిక్ అవుతా ఉంటే ఎవరికి తెలీదా అని చెప్పాడు. వాళ్ళకి ఏమీ తెలియదు, కేసు కూడా వాళ్ళకి ఏంటో తెలియదు. ఆమె ఒక లీవ్లో ఉంటే పిలిపించి ఫ్లైట్ టికెట్ వేయించి ఫైల్ చేతిలో పెట్టి 2 hours నీకు ఫ్లైట్ వెళ్ళు అని చెప్పారు. జరిగిన వాస్తవం ఇది.
ఆమె దారిలో వస్తా ఆ మినిమం నాలెడ్జ్లో చదువుకునింది ఏమేమి ఉన్నాయని, ఏం కేసు అని. అందులో ఈ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి కానీ ఇంకా ఉన్నాయో ఆమె ఏమీ చూసుకోలేదు అసలు. ఓకే, అన్నీ అయ్యాయి. నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నానండి, ఇప్పుడు నేను ఒక జస్టిస్, ఒక న్యాయవాది ఏమిచ్చారు, నాతో పాటు నా బాబుని తీసుకోమేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మొత్తం అని క్లియర్గా చెప్పారు. వాళ్ళు తీసుకెళ్తామని చెప్పి నాతో పాటే మా బాబు వచ్చాడండి, తీసుకొచ్చారు చెన్నై దాకా. చెన్నై ఎయిర్పోర్ట్లో ఏదైతే ఉందో బాబుని బయట పెట్టి టికెట్ తీసుకొని వస్తాము ఉండు అని చెప్పి ఇమీడియట్గా నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మా బాబుని అక్కడ నిర్దాక్షిణ్యంగా వదిలేసి తీసుకెళ్తామని చెప్పారు. అక్కడ జడ్జి గారు చెప్పారు తీసుకెళ్ళండి బాబుని వాళ్ళ మదర్తో, ఆయన పర్మిషన్ ఇచ్చాక. అంటే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తున్నారా, ఇంకేమన్నా చేయాలనుకున్నారా? ఏం జరిగింది ఇక్కడ? ఆ వైట్ షర్ట్ పిల్లోడు ఎవరు? టికెట్ తీసుకొస్తానని చెప్పి మా బాబును వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎందుకని వెళ్ళారు? ఇవన్నీ ఎవరికి తెలియవు. ఎందుకంటే కిరణ్ రాయల్ గారు పెద్ద తోపు తురుము. ఆయన భాషలో చెప్పాలంటే ఇంకా ఎన్నో. ఆయనలాగా నేను మాట్లాడలేను, నాకంటూ కొంచెం ఉన్నాయి ఎథిక్స్. అతనిలాగా నేను కాదు. అతని ఫ్యామిలీ గురించి కూడా నేను ఇంకా డిస్కస్ చేస్తాను. సో అయ్యింది. తర్వాత ఫ్లైట్ టికెట్ డబ్బులు లేకుండా మా బాబు రావడానికి ఆ మరుసటి రోజు సాయంకాలం కూడా రాలేకపోయాడు మా బాబు. కారణం ఏంటి? 6,000 రూపాయలు మా దగ్గర లేకుండా. ఆ పొజిషన్లో మరుసటి రోజు ఈవినింగ్ ఫ్లైట్కి మా బాబు రావడం జరిగింది. అదే రోజు మా బాబు నాతో వచ్చుంటే అదే రోజు ఈవినింగ్కి నేను ఇక్కడ ఉండుంటాను. ఎందుకంటే నన్ను వాళ్ళ కస్టడీ చెయ్యాలి. లక్ష్మి అన్నీ బయట చెప్తుంది. సో లక్ష్మి బ్లాక్ చెయ్యాలి. ఇప్పుడు చేస్తే నా నిజాలన్నీ స్టాప్ అవుతాయి. ఎందుకంటే ఇంకా మహిళలు రారు కంప్లైంట్ కోసం. అయ్యో వీడికి చేస్తాడు, మేము కూడా కంప్లైంట్ ఇస్తే అని భయంతో మిగతా మహిళలు రారు అని ఒక ధైర్యం, ధీమా. న్యాయం ఎక్కడన్నా గెలుస్తుంది. జడ్జి పిలిచి మొత్తం వాళ్ళు అపోజిషన్ లాయరే అండి, ఇక్కడ మా పక్కన లాయర్ కాదు, అపోజిషన్ లాయరే. ఇంకొకటి కూడా చెప్పాడు, మేడం మీకు అక్కడ జస్టిస్ జరగకపోతే ఇక్కడికి రండి, నేను చేస్తాను మీకు జస్టిస్ అని. ఆయన మొబైల్ నెంబర్తో సహా నాకు ఇచ్చి పంపించాడు. వాస్తవం ఇది. ఓకే, అయ్యిందంతా. కిరణ్ రాయల్ గారు పెట్టిన అలిగేషన్స్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, డబ్బులు తీసుకుంది. ఓకే, ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారండి? వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళే డబ్బులు ఇచ్చుంటే నా బిడ్డలు మాకు ఉన్న ఏకైక ఒక ప్రాపర్టీ కూడా లేకుండా చేసుకొని నన్ను అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి. నా 2 బిడ్డల్ని పెట్టాడు. ఈరోజు బాధ దానికి అతను అంతకంతకు అనుభవిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అతను అంటాడు వెంకటేశ్వర స్వామి గురించి. ఆ వెంకటేశ్వర స్వామి గురించి నేను చెప్తున్నా. ఆయన సాక్షిగానే అన్నీ జరుగుతాయి. ఆ దేవుడు ఎక్కడికి పోడు, జరుగుతుంది. అతను అనుకున్నాడు ఇంతకుముందు కేసులో వెళ్ళిన వాళ్ళు 60 రోజులు రాలేదు. సో ఈమె ఇంకా రాదు బయట, ఎందుకంటే ఈమెకుంటే హెల్త్ ఇష్యూలో చచ్చిపోవచ్చు అక్కడే అని డిసైడ్ అయిపోయి నన్ను డబ్బులు ఇచ్చి ఫ్లైట్ టికెట్స్కి, వాళ్ళు ఉండడానికి హోటల్ అరేంజ్ చేసి, వాళ్ళకి తినడానికి పెట్టి అన్నీ చేసి తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన అక్కడ అతను ఎవరితో మాట్లాడాడు, ఎవరికి అతను డబ్బులు పంపించాడు ఏమనేది కూడా నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ కాంటాక్ట్ నెంబరు, అక్కడ ఆ పోలీస్ నెంబరు అన్నీ కూడా నేను ఇస్తున్నాను. క్లియర్గా ఉన్నాయండి. ఇకపోతే కిరణ్ రాయల్ ఏదైతే అలిగేషన్స్ పెట్టాడో నా పైన, కిలాడీ లేడీ 6 కేసులు ఉన్నాయి, 10 కేసులు ఉన్నాయి. అసలు కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి? కార్లో తిరుగుతున్నాడు, హైఫై లైఫ్, ఐఫోన్లు, ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాడు కిరణ్ రాయల్? అసలు ఎవరు కిరణ్ రాయల్? ఏంటి నీ యొక్క లైఫ్ ఏంటి అసలు? అమ్మాయిల్ని మోసం చేసి ఆ డబ్బులతో లగ్జరీగా బతికే కుటుంబం నీది. నేను కూడా బతికానండి. ఎవరి డబ్బులు కాదు, మా ఆస్తులు మేము అమ్ముకొని మా డబ్బులతోనే మేము బతికాం. వాడలా కాదు, పరమ నీచుడు. అంటే పరమ నీచుడు. బాగున్నంతసేపు, ఆడదాని దగ్గర డబ్బులు ఇచ్చేంతసేపు దేవత, నువ్వు నా దేవత అన్నీ. అదే రివర్స్ అయితే దెయ్యం అయిపోతుంది. అదే ప్రకారం వాళ్ళ భార్య నెంబర్ని డెవిల్ అని ఫీడ్ చేసి నాకే ఇచ్చాడు. డెవిల్ నా భార్య డే ఫీడ్ చేసుకో అని. వాళ్ళ భార్య గురించి కూడా చెప్తున్నాను ఈరోజు. మా కుటుంబ సభ్యులు అందరూ మనస్తాపానికి చెందారు అన్నారు. కుటుంబ సభ్యులు మనస్తాపమ్మా? మీ కుటుంబ సభ్యులకి ఏం కావాలి? డబ్బులు కావాలి. నువ్వు ఇంకొక ఆడదాన్ని తీసుకొని వచ్చి నీ ఇంట్లోనే, నీ రూమ్లోనే నువ్వు ఉంటావు. నీ భార్య నీకు టీలు కాఫీలు సప్లై చేస్తుంది. నీ కూతురు వచ్చి ఫుడ్ సప్లై చేస్తుంది, అన్నీ చేస్తుంది. వీటన్నిటికి ఆదాయాలు కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక బాధితురాలు
నేను ఇంతకుముందు మీకు ఒక 2 రిలీజ్ చేశానండి, ఆ రోజు చూపెట్టాను నేను ఒక 2. ఆ బాధితురాల్ని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి దుర్మార్గంగా కొట్టాడు వాళ్ళ భార్య సమక్షంలో. ఆమె ఎంత బాధపడిందో ఏమనేది కూడా అన్ని క్లియర్గా నేను మెన్షన్ ఉంది అందులో. ఆమె రికార్డ్సే ఉన్నాయి, అన్నీ కూడా నేను అందులో పెట్టాను చూడండి. ఇంకా అభినయ్ రెడ్డి గారికి నాకు అక్రమ సంబంధం ఉందంట. అసలు అభినయ్ రెడ్డి గారు ఎవరండి, కరుణాకర్ రెడ్డి గారు ఎవరండి, నాకే సంబంధం వాళ్ళతో? నా ఫైట్ ఏంటి? నన్ను వాడు మోసం చేశాడు. ఎవరైనా ఒక మహిళ వచ్చి నన్ను ఒకడు మోసం చేశాడని పబ్లిక్ లో కూర్చుంటుందా? నేను కూర్చున్నా, ఎందుకంటే నేను నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తున్నా. నేను ఇక్కడ వాడికి భయం పుట్టింది, ఈ అమ్మాయి దగ్గర నావి టోటల్ ఉన్నాయి, అన్నీ తెలుసు, బయట పెడుతుంది అనే భయంతో నన్ను అరెస్ట్ చేయించాడు వాడు. నాకు సంబంధం లేని విషయంలో నా అకౌంట్స్ అన్ని అతను వాడి అతను చేసే బిజినెస్ కూడా ఈరోజు మీకు నేను చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసి ఉంటుంది తిరుమల దర్శనాల గురించి. ఎవ్రీథింగ్ 500 రూపాయల టికెట్ది ఎంతో పెట్టి బ్లాక్లో అమ్ముతాడు, అది ఓకే. ఇంకొక మెయిన్ విషయం, చెన్నై నల్లి సిల్క్స్లో అతను ఏం చేస్తాడు అనేది, నల్లి సిల్క్స్ నుంచి ఏం తెస్తాడు అనేది నోట్ చేసుకోండి. అతను ఒక వ్యాపారం. ఎవరైతే తిరుమలకి వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా అతను చేస్తాడు అనే దానికి ఉదాహరణ చెన్నై నల్లి సిల్క్స్. ఇంతవరకే చెప్తాను నేను, దీని తర్వాత మనకు అర్థమైపోతుంది ఏంటి అక్కడ నల్లి సిల్క్స్లో ఏంటి అనేసి, ఏం చేస్తాడు అక్కడ అనేసి. సాక్షి నన్నే తీసుకెళ్ళాడు, అతను డైరెక్ట్గా అతను పేరు పెట్టాడు. ఎవరైతే చుట్టూ ఉన్నారో ఎప్పుడైతే యువత వెళ్తాడో వాళ్ళని తీసుకెళ్ళి మాకు ఒక మంచి శారీ కావాలి, పట్టు శారీ కావాలి మాకు అని చెప్పి తీసుకుంటాడు. తీసుకొచ్చిన అమ్మాయిలకి ఏం చెప్తాడు, ఇప్పుడు నాకే ఏం చెప్పాడు, మా బంధువులు అమెరికాలో పెళ్ళుంది, ఒక 20,000లో పట్టు శారీ తీసి ఇవ్వాలి. ఓకే, నేను అలానే అనుకున్నా. వచ్చిన తర్వాత నాకు ఎలా తెలుస్తుంది అతను ఏం చేస్తున్నాడని? వాళ్ళే చెప్పారు అతను చేసి ఏం బిజినెస్ అని. మీకు ఈవేళ కొన్ని అర్థమై ఉంటుంది ఇది ఏం చేస్తాడు అనేసి. ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు. వీడు తీసుకొని వచ్చే దాన్ని ఇంట్లో పెట్టి, ఇంట్లోనే పసుపు నీళ్లు, గంధము, పన్నీరు అన్ని నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు. ఏమని? ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది, దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి, దీనికి వాళ్ళు వస్తారు, దీని ద్వారా వాళ్ళే వస్తారు. ఇది ఒక చిన్నది. న్యాచురల్ అతని బిజినెస్ ఏంటి, ముందు ఏం చేసేవాడు అతను? తిరుపతి ప్రజలకు తెలియదు అతని గురించి? నేను అడుగుతున్నాను. స్క్రోల్ చేస్తున్నారు కిరణ్ రాయలు, అది ఇది మిగతా చాలా చూసాను నేను. వస్తానే ఏం చేస్తున్నాడండి కిరణ్ రాయలు? చెప్పాడు బీడాలు అమ్ముకుంటా అన్నాను అని చెప్పారు. అవును, అట్లా చేసే కష్టపడి వచ్చాను అనేసి. ఏం కష్టం చేసావు నువ్వు? అసలు ఏం కష్టం చేసావు నువ్వు? మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు? అసలు అడుగుతున్నా నేను, మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు? నిన్ను నమ్మి లైఫ్ను పోగొట్టుకొని, ఈరోజు నేను నా పిల్లల్ని లైఫ్ పోగొట్టుకొని నేను బయట వస్తే నువ్వు నాకు ఇంకొక వ్యక్తికి అక్రమ సంబంధం అంటగడతావా? ఎంత నీచుడు కిరణ్ రాయల్ నువ్వు అసలు. ఎవరొచ్చి నా ఇంట్లో వచ్చి కూర్చొని నువ్వు చెప్పిన 100 పేపర్స్ ఎవరు తాగారు, ఎవరు బిర్యానీలు తిన్నారు, ఎవరు చేపల పులుసు తిన్నారు, ఎవరు చేశారు ఇవన్నీ? మార్ఫింగ్ అంట, మార్ఫింగ్ కేసు నా పైన. మార్ఫింగ్లు చేసేంత టెక్నాలజీ నాకు తెలియదండి. ప్రెస్ మీట్లో చూసాను, అతను పక్కన కూర్చోన్నాడు ఒక అబ్బాయి, దిట్టంగా నవ్వుతున్నాడు. అతను పెడుతుంటే జగన్ గారు ఫోటో 2.1 పెట్టి వెంటనే నాది కూడా చూడండి 5 minutesలో వచ్చింది 2.4. ఎవరు చేస్తున్నారు క్రియేటివ్? నువ్వే కదా చేస్తున్నావు. ఓపెన్గా చెప్తున్నాడు 5 minutesలో నేను క్రియేట్ చేయగలుగుతాను ఇవి అనేసి. అతనే చెప్తున్నాడు నేను క్రియేట్ చేయగలుగుతాను అనేసి. ఇది మా ఇల్లు చూడండి. ఇవన్నీ కూడా గూగుల్ లింక్ షేర్ చేస్తున్నాము. దాంతో దీంట్లో నుంచి ఆ ఫోటోలో నుంచి డేట్, టైం, లొకేషన్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఉంటుంది. దీంతో పాటు మార్ఫింగ్ చేశారన్న ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఒరిజినల్ ఫోటో ఇది. దిస్ ఇస్ ఒరిజినల్ ఫోటో. ఇది మార్ఫింగ్ కాదండి, ఇద్దరు వ్యక్తులు తీసుకున్న ఫోటో. దాని కంటిన్యూషన్ కూడా ఇంకో ఫోటో. అతను ఏవైతే చూపించాడో ఇవి నా ఒరిజినల్ ఫోటోస్. నా పక్కన నేను ఇంకొకటి పెడతానండి. ఓకే, దిస్ ఇస్ ఒరిజినల్. అండ్ కంటిన్యూషన్ వచ్చేసి ఇదిగోండి. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ స్టైల్. నెక్స్ట్ అబ్దుల్ గని తీసుకొచ్చాడండి ప్రెస్ ఫోన్ చేసి, ఇంటికెళ్ళి వాడిని బెదిరించి నువ్వు చెప్పాలి అని చెప్పి బెదిరించి కంటెంట్ కూడా వీళ్ళే ఇచ్చారు ఏం చెప్పాలి అని కూడా చెప్పాడు.
ఏం చెప్పాలి నువ్వు అని ఫోన్లో చెప్తున్నాడు. అన్నా నేను ఆటో డ్రైవర్ని అని. నిజమేనండి, అతను ఆటో డ్రైవరే. ఆటో డ్రైవర్ ముందు ఎవరు నువ్వు? కిరణ్ రాయల్ డ్రైవర్ అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర వర్క్ చేసిన ఒక వ్యక్తి అబ్దుల్ గని. వాళ్ళ ద్వారా తెలిసిన అతను నాకు ఎలా పరిచయం అండి? ఆటోలో ఎక్కింది అని చెప్పి, ఆటోలో ఎక్కింది ఎక్కడ? 2021లో వైకుంఠపురం ఆర్చ్ దగ్గర అంట. 2021లో జాన్ 13th నేను చిగురువాడలో మా ఆయనతో ఉన్నాను. మా వారు చనిపోయింది 2021 జూలై 16th. నేను తిరుపతికి వచ్చింది సెప్టెంబర్లో ఫ్యామిలీ వచ్చాను నేను. అప్పుడు నేను నీకు అక్కడ ఆటోలో ఎలా ఎక్కుతాను, తిరుపతి అంతా ఎలా తిరుగుతాను నీకు ఆటోలో? నువ్వు నాకు 100 పేపర్స్ బాటలు ఆర్చ్ రోడ్లో ఎక్కడ తెచ్చిస్తావు నాకు? అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది. మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరు ఎత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నన్నా చేస్తారు. మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా. ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం. నోట్ చేసుకోండి, మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తాను. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించినది కాదు. నేను అక్కడి నుంచే చెప్పా. ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను. అన్నా, నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలియదు. ఎవరి సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు? ఎవరు సపోర్ట్ చేశారు అతనికి? ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను. నేను నువ్వెంత నాకు అంటాడు. బెదిరింపులు నాకొక్కదానికి కాదండి, బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి. నా ఫోటో మార్పింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో. నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని. ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి, ఏడుస్తుంది. నేను చెప్పా, నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకన్నీ, నువ్వు ఆ రోజు నా మాట వినలా, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు, బాధపడకు, ఏం కాదు అంటే, లేదు లక్ష్మి నేను ఇంత ఇది అనుకోలేదు నేను అని ఏడుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి, నాకు సార్ వాళ్ళు చెప్పారు ఇంతకుముందు, ఎవరు ఉమెన్ గురించి మాట్లాడకూడదు మేడం అనేసి. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం లేదండి, ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా, వాస్తవాలు మాత్రమే చెప్తున్నా. కిరణ్ రాయల్ గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి, అందరికీ తెలుసు. తీసుకెళ్ళినప్పుడు పిచ్చిదానిలాగా నేను వెనకాల పరిగెత్తాను. వాళ్ళ కారు మా అపార్ట్మెంట్లోనే ఉండింది, పిచ్చిదానిలా పరిగెత్తా వెనకాలే. ఎవరో ఫోన్ చేయలే, వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి డాడీని తీసుకెళ్ళిపోయారా ఆంటీ, ఇమ్మీడియట్గా రండి అంటే పరిగెట్టా వెనకాల. మీరు అక్కడ చూసుంటారు లేదో నాకు తెలియదు, ఎవరు చూసారు నన్ను లేదు, నేను అక్కడ ఉన్నా. ఆ మరుసటి రోజే అతని గురించి తెలిసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో హై డ్రామా ఆడాడు. అవంతా ఓకే. విజయవాడలో హైకోర్టులో పిటిషన్ అయ్యాలి మొబైల్స్ కోసం అని చెప్పి నన్నే తీసుకెళ్ళి విజయవాడకి నా దగ్గరే ₹1,00,000 లాయర్ కట్టాలని చెప్పి నా దగ్గరే తీసుకెళ్ళాడు. అక్కడ బుక్ అయిన హోటల్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అతను ఏవైతే మార్ఫింగ్ అంటున్నాడో ఇది అండ్ మెయిన్ది గనితో మాట్లాడాడు. అసలు ఏం జరిగింది అప్పుడు, మీకోసం ఎవరు రాలేదా అని. మీరు తిరుచానూర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరిని అడిగారంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. January 13, 2022 ఆఫ్టర్నూన్ 3:30 to 6 o'clock ఫుటేజ్ అడిగి తీసుకోండి ఒకసారి. స్టేషన్లో ఎవరు వచ్చారు అని, మిస్టర్ కిరణ్ రాయల్ గారే వచ్చారు, ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చి నన్ను కూడా తీసుకెళ్లారండి ఆ రోజు. అక్కడ ఈ అమ్మాయికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళే చెప్పి మిగతా ఇద్దరిని పంపించేశారు. నిర్దాక్షిణంగా వాళ్ళిద్దరిని పంపించేశారు. వాళ్ళిద్దరికి కూడా సంబంధం లేదు ఇందులో, వాళ్ళు విక్టిమ్స్. ఇక్కడ మొత్తం చేసింది మిస్టర్ కిరణ్ రాయల్. ఇది బయట రాలా. దానికి కిరణ్ రాయల్కి సంబంధం ఉందనే విషయం నేను ఇవ్వడం జరిగింది, చూడండి. అదే రోజున అతనికి సంబంధించిన అకౌంట్స్, వాళ్ళ చుట్టూ ఉండే అకౌంట్స్ అందరికీ నా దగ్గర డబ్బులు వేయించాడు. దేనికి? వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చేయాలి వెంటనే అని చెప్పి
ఒక్కొక్కరికి 50,000, 50,000, 20,000 అలా అతని చుట్టూ ఉండే పిల్లోళ్ళకి. మీకు లింక్ కూడా పంపించున్నాము ఈవిడ అకౌంట్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అదే రోజున డేట్ కూడా చూడొచ్చండి మీరు, జనవరి 13th 2022. ఇతను చేసిన అన్యాయాలు ఎవరు అడగరా అండి? సంబంధం లేదన్నవాడు ఎలా చెప్పాడు? అతను తీసుకున్న డబ్బులే, అతని అకౌంట్ ఎప్పుడు వాడు, చుట్టూ ఉండే వాళ్ళ అకౌంట్సే వాడతారు. అబ్దుల్ గని ఎవరైతే చెప్పాడో ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి వారంట్ ఇష్యూ అయిపోయింది. నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. సింగ్ ఉన్నాడు కదా, గోపాల్ సింగ్, వాడికి వారంట్ ఇష్యూ అయింది. అది కిరణ్ పోయి వచ్చింది, వాస్తవం నిజం, పోయేసి వచ్చింది కిరణ్ అన్న. అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి వారంట్ ఇష్యూ అయిపోయింది. నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. విషయం కిరణ్ ఫోన్ చేశాడు. అరుణ్ ఫోన్ చేసి అరిస్తే అరుణ్ లేదు లేరా మనం రాలేదు, ఆమెను దొడుకోబోవాలని వచ్చిండారు, ఆమెని గోపాల్ సింగ్ మీద వారెంట్ వచ్చింది, మనం డబ్బు కడతాన్నాం కదా, మనకు వాయిదా 10 నెలల లాస్ట్ మనకు వాయిదా అంటే మనం పోయేదానికి ఇచ్చేద్దాము, నువ్వు టెన్షన్ పడుతుంది, ఏం కాదులే, ఆమె చెప్పొద్దు, సాయంకాలం టైం ఇచ్చిండారు మనకు ఆమె దొడుకొని పోయేదానికి, కానీ ఆమె చెప్పొద్దు, మనం మాట్లాడి చెట్టు చేస్తాం, నువ్వు నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడతావు అన్నాడు. నేను కానీ నా మనతో పక్కన నీకు ఫోన్ చేసిన 7 నుండి సాయంత్రం వరకు అనేసి కలర్ అది విషయం. నాకు ఫస్ట్ ఫోన్ చేసిన స్క్రీన్ షాట్ పెడతా చూడక, నాకు నేను ఆ మనిషి ఫోన్ చెప్పినాక ఆ సీఏ ఎప్పుడు వచ్చిన ఫోటో అవన్నీ నాకు వాట్సాప్ చేసినాడు. జస్ట్ ఒక 15 నిమిషాలు అప్పటి నుంచి పెట్టేసి ఆటో ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసి నీతో మాట్లాడి నీకు చెప్తామంటే వాడు ఆమె కూడా ఇప్పుడు ఏం చెప్పొద్దాం, ఒక టెన్షన్ పట్టి ఏం కాదు అంటూ మాట్లాడతాను, నేను చెక్ చేస్తాను, కిరణ్ నేను అరిచినాను, నీకు తిండి కూడా వాడికి ఎందుకు నా చెప్తావు, వాడు టెన్షన్ నాకు ఎట్ట మాట్లాడతాడు అని అరిచినాక ఏం కాదు వెయిట్ చేయండి అది విషయం. అందుకని ఇది ఇప్పుడు కాదండి, ముందుది. ఇదే అబ్దుల్ గనీని తీసుకొని వచ్చి మాట్లాడి మ్యానిపులేట్ చేసి అన్నీ చేసి బెదిరించి కొట్టారో లేదో నాకు తెలియదు, అన్నీ చేసి మాట్లాడిచ్చాడు. ఈమె లక్ష్మి ఎవరు, నీకు ఎలా పరిచయం అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి. ఈ సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి.